ద్వారా మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. ప్రార్థన విషయాన్ని మనం చాలా మందిని అడిగినప్పుడు, అమ్మా మరి ఈరోజు నువ్వేం చేసావని అడిగితే, మరి వంట చేసేవానో లేకపోతే మన పని అంతా అయిపోయిందనో, మరి చాలా చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ఒక స్త్రీ మరొక స్త్రీతో కలిసినప్పుడు, మరి నువ్వు ప్రార్థన చేసావా ఈరోజు అని అడిగేటటువంటి వాళ్ళు చాలా పొదువైపోయినారు. ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైన పరిస్థితులు మరి చోటు చేసుకున్నవి. ప్రార్థన లేని పరిస్థితులు, ప్రార్థన మరి చేయలేనటువంటి పరిస్థితులు మరి చాలా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి కాలంలో, భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన కొదువైపోయింది. రక్షించబడినప్పుడు ప్రార్థన ఎంత బలంగా ప్రార్థన చేస్తామో ముగింపులో కూడా అంతే ప్రార్థన ఉండాలని భక్తులు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ప్రార్థన గురించి ఈ మధ్యాహ్న కాలంలో నేను మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించిన కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని మరి ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తన మరి చూసినట్లయితే, మరి కీర్తనకారుడైన దావీదు 65వ కీర్తన మరి మొదటి 2 వచనాల్లో మనము చూసినట్లయితే అక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే మరి నీకు బ్రొక్కుబడి చెల్లింపవలసినది. ప్రార్థన ఆలకించువాడా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సియోను అనగా దేవుని యొక్క మందిరము, దేవుని సన్నిధిలో మరి మనము మౌనముగా ఉంటే మరి ఎవరు స్తుతిస్తారు? ఈ దినాల్లో ప్రార్థనకు వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మరి దేవుని మందిరానికి వస్తున్నా, సేవకులు చెప్పే వాక్యాలు మనం వింటున్నాం. కానీ స్తుతించేవారు కరువైపోయారు, ప్రార్థించేవారు కరువైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకేం పర్వాలేదు, మేము అంతా తెలుసుకున్నాం, భక్తి చాలా మరి తెలుసుకున్నాం అని చెప్పేసి మరి నిజంగా నా మట్టుకు నేను కూర్చున్న మీరు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనలో తక్కువైపోయింది. మనం అనుకోవచ్చు, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలా భక్తిగా ఉన్నాను అనుకోవచ్చు. ఈ దినాల్లో సాతాను ఏం చేస్తున్నా తెలుసా? చాలే నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఎంతవరకు చేసావు కదా, ఒక 10 నిమిషం, మరి పావు గంట చేసావు కదా, ఒక గంట చేసావు కదా, అరగంట చేసావు కదా, చాలే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని అంతటితో తృప్తి పడిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మోసగిస్తాము ఈ దినాలలో. మరి ప్రజలను మోసగిస్తుంది, పెద్దవాళ్ళను మోసగిస్తుంది, పిల్లలను మోసగిస్తుంది, యవనస్తులను మోసగిస్తుంది. మరి సాతాను బహు వేగంగా దాని పని అది చేస్తా ఉంది. అలాంటి దినాలలో మనం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి. అందుకంటున్నాడు, సియోనులో దేవుని సన్నిధిలో మౌనముగా ఉంటే నిజంగా ఎవరిని దగ్గరకు వస్తారు ప్రభువా? మరి నేను మౌనంగా ఉండటం నాకు ఇష్టం లేదని స్తుతిస్తూ ప్రార్థన ఆలకించువాడని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. శత్రువులు తరుముతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి నిజంగా మరి సొంత బిడలే తనను పట్టిస్తూ ఉన్నప్పుడు శత్రువులు చేతిలో నుండి తప్పించబడడానికి కొరకై మరి ఎంతగానో విజ్ఞాపన చేశాడు దావీదు భక్తుడు. మరి దావీదు దినములకు 7 మార్లు కూడా దేవుని సన్నిధిలో నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి నిజంగా మనము దినదినము కూడా క్షణము కూడా ప్రార్థన స్థుతులతో ధూపం వేస్తున్నట్లుగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ భయంకరమైన మరి చూడండి, మరి ప్రార్థన మనము ఎందుకు చేయాలి? ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. అసలు ప్రార్థన మనం ఎందుకు చేయాలి అని అంటే అపోస్తల కార్యములు ఉంది చూడండి. అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే మనము సంఘం కొరకు ప్రార్థన చేయాలని అక్కడ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము
అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అక్కడ చూద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మరి యూదయ, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము ఏం కలిగి ఉండాలంట? క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. క్షేమము ప్లస్ అభివృద్ధి. మన సంఘము క్షేమముగా ఉండాలని ప్రతి దైవ సేవకుడు, సేవకురాలు, విశ్వాసి కోరుకుంటూ ఉంటారు. అయితే సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానము కలిగి ఉండాలి. సంఘములో సమాధానము లేదు, మరి నిజంగా పరిశుద్ధత లేదండి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ప్రార్థన తక్కువైపోతా ఉంది. ఎందుకు ఇలాగైపోతుంది సంఘాలంటే ప్రార్థన తక్కువైపోతా ఉంది. పోయిన నెలలో మేము మరి మినిస్ట్రీ మరి సేవకుల మీటింగ్లో కూర్చున్నప్పుడు మరి మన డైరెక్టర్ గారు అయినటువంటి డేవిడ్ పల్లయ్య గారు మరి అంత అయిపోయిన తర్వాత వాక్యం చెప్పి అయిపోయినాక మరి మాకు కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, మరి మీరు సేవకులైన మీరు ముందుకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కూర్చుని సంఘం కొరకు, క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నిజమే ప్రియమైన. నా మాట నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ప్రార్థన చాలా తక్కువైపోయింది సంఘాలలో. ప్రియమైన విడలారా, సహవాసంలో ప్రార్థన తక్కువైపోయింది. ఎడతెగక మనం దేవుని స్థితిలో ప్రార్థించాలి. దేనికోసం మనం ప్రార్థించాలి అంటే సంఘం యొక్క క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు, మన జీవితాలు ఆశీర్వదకరంగా మార్చబడడానికి కొరకై మనము ప్రార్థన చేయాలి. మరి సంఘము క్షేమముగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అభివృద్ధి చెందాలంటే ప్రార్థన చేయాలి. ఏ విషయాల కొరకు, దేని కొరకు మనం ప్రార్థించాలంటే ఇర్మియా భక్తుడు మరి సెలవిస్తున్నాడు. చూడండి, మరి వేటి కొరకు, ఎందుకు ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు? మరి నిజంగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మరి చూద్దాం. 9వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా భక్తుడు, నా చిరులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీరు ఊటగాను ఉండును గాక. ఆమె రెండు చేతుల పైకి తెలుస్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇర్మియా భక్తుడు? నా చినులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుస్తున్నాను అంటున్నాడు. ఎవరిని గురించంటమ్మా? ఎవరిని గురించి? మన సంఘము పాడైపోతుందని, మన కుటుంబాలు పాడైపోతున్నాయి, మన బిడ్డలు పాడైపోతున్నారని, మన దేశము పాడైపోతుందని. మన దేశము చూడండి ప్రేమందిన బిడ్డలారా, ప్రార్థన లేనిదిగా మరి ఉంది. మన దేశము విగ్రహారాధనతో నిండి ఉన్నది. మన దేశము ప్రధానులు, అధికారులు దేవుని బిడ్డల మీద ఎంత నిజముగా పోరాడుతూ ఉన్నారో చూడండి. ఇలాంటి పోరాటములో నిజముగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. చర్చిలు మూతలు పడిపోతా ఉన్నాయి. మనకేం అర్థం కావడం లేదు. ఈ పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి మరి తెలియకుండా ఈ పల్లెటూరులో కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని సంఘాలలో, కొన్ని పట్టణాలలో, కొన్ని గ్రామాలలో మరి చూడండి మారుమూల ప్రాంతాలలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నిజముగా మరి చర్చిలు మూత వేస్తా ఉన్నారు. మరి ప్రార్థించడానికి సమయం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. సమయం ఉండగానే దేవుని మందిరంలోకి వచ్చి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడుంటావో, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్న, ప్రయాణం చేసేటప్పుడైనా నువ్వు కూర్చున్నా మరి దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి, స్తుతించాలి. మౌనముగా ఉండవద్దు. ఇది మౌనముగా ఉండే సమయమో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే సమయము. ప్రార్థన అనేది మరి చాలా మంది సంతోషం అంటే ఇష్టపడతారు, ఆశీర్వాదం అంటే ఇష్టపడతారు, ఆ తర్వాత ఎన్నో కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మరి కూర్చొని మరి ఆ వీధుల్లో కూర్చొని
మరి నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. ఆ ఇంటి కబుర్లు ఈ ఇంటి కబుర్లు అన్నీ చెప్పుకొని సంతోషపడుతుంటారు. కానీ ప్రార్థన అనేది ఇష్టపడరు. ప్రేమ నిండారా, ప్రార్థన అనేది ఏదో ఆదివారం వస్తాం, బుధవారం వస్తాం, శనివారం వస్తాం, ఉపవాస ప్రార్థనకు వస్తాం, సేవకులను చెప్పిన వాక్యాన్ని వింటాం, మనం వెళ్ళిపోతాం. అయితే మన జీవితాలలో మరి నిజంగా ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వము. అయితే ప్రార్థనకి చాలా ప్రాముఖ్యము. ఎందుకో తెలుసా? హతమైపోతున్నారు. చూడండి, ఈ మధ్య కాలంలోనే మరి నిజంగా చూస్తే ఇప్పుడు వార్త చూస్తూ ఉంటే చిన్న పిల్లలని మరి పాడు చేస్తూ ఉన్నారు, యవనస్తులు పాడైపోతూ ఉన్నారు, మరి యవనలాండ్రు మరి పాడైపోతూ ఉన్నారు. పెద్దలు, వృద్ధులు, చిన్నలు అందరూ కూడా దేశములు ప్రేమదింపడారా అంత అల్లకల్లోలంగా ఉంది. చూడండి, ఈ మధ్య మరి మొన్న 4 రోజులు 10 రోజుల క్రితమే మరి ఇరాన్లో ఒక వ్యక్తిని, కమేల్ అనేటటువంటి ఒక వ్యక్తిని చంపారు. మరి నిజంగా అతడు ఎంతో క్రూరుడండి. అయితే అంతటి క్రూరత్వంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ దేశం, ఇరాన్ దేశం అంట స్త్రీలను స్వేచ్ఛగా ఉండనిచ్చేవాడు కాదంటండి. మరి ఆ స్త్రీలను అంట మరి నిజంగా ఒక స్త్రీని 20 సంవత్సరముల వయసులో ఉన్న ఒక యవనస్త్రాలంట మరి వాళ్ళు వేసుకుంటుందంట ఖురాన్ ముసుగు. ఆ ముసుగు వేసుకోలేదని బయటకు వచ్చిందని ఆమెను కాల్చి చంపినట్లుగా మరి కిరాతకముగా కాల్చి చంపేశాడండి. నిజంగా ఆమెను చంపేశాడు. ఆ స్త్రీని యవనస్త్రాలు చంపించాడు. ఎంత కఠినంగా ఉండేవాడు, మరి కఠినమైనటువంటి చర్యలు జారీ చేసేవాడు. అలాంటి మంత్రిని నిజంగా చంపేస్తే మరి ఆ ఇరాన్లో ఉన్న ప్రజలు, స్త్రీలట ఉత్సాహంగా సంతోషంగా కేరింతలు కొడుతూ, మరి కొంతమంది కేరింతలు కొడుతూ కేకులు కట్ చేసుకుంటూ మరి నిజంగా మరి శాపం మాకు తొలగిపోయిందని సంతోషిస్తున్నారు స్త్రీలు. మరి నాట్యం ఆడుతూ వీధుల్లో మరి ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నా కొంతమంది ఉన్నా మరి చిన్నపిల్లలు. మరి అక్కడ చూస్తే ఆ యొక్క ఇరాన్ మరి దేశంలో చూస్తే చిన్నపిల్లలు అండి, 10-12 సంవత్సరాలు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడే ఇక్కడికి వస్తూ ఉండగానే మరి యూట్యూబ్ ఆన్ చేయగానే అది వచ్చింది. చిన్నపిల్లలు 10-12 సంవత్సరాల వయసు గల వాళ్ళు అంటున్నారు, నిజంగా మరి మా యొక్క అధికారిని, మా యొక్క మరి ఆ కమెంట్, మరి మా యొక్క ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మరి ఎందుకు చెప్పారు? ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మోదీ అని ఒక బిడ్డ, ఒక యవనస్తుడు, చిన్న బాబు, మరి 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే తెలుగులోకి అనువాదం చేస్తూ చెప్తున్నారండి. నిజంగా ఇంత ఘోరంగా మరి తయారయ్యారు. ఎందుకోలాగా చంపారంటే ఇజ్రాయేలీలంట మోదీకి మరి సన్నాహాలు పలుకుతూ వారితో మంతనాలు పలికి కమేల్ని చంపేటటువంటి ఆలోచన వారి ఇజ్రాయేలీ ఇచ్చేదని వారు నిజంగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా మన పిల్లలు మాట్లాడటానికి మరి ఈ రోజుల్లో చిన్నపిల్లలే మరి నిజంగా చక్కగా మాట్లాడుతూ ఎంతో మరి ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి దినాలలో ప్రేమ నిలబడలారా మరి ఆ దేశము నశించిపోతున్నారు. నా చిరులో హతమైన వారి కోసం నేను దివారాత్రము కన్నీరు కారుస్తున్నాను అంటున్నాడు ఇర్మియా భక్తుడు. నిజంగా ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడేటువంటి నోటి మాంద్యం కలిగిన వాడు బాగుంటున్నాయ్యా, నేను వెళ్ళనంటే ఇర్మియా నువ్వు వెళ్ళి ప్రకటన చేయి. నేను నీకు నోటికి మరి నేను మాంద్యముగా మరి నీకు నోటి మాంద్యములు తొలగించి నేను నిలబెట్టుకుంటాను. బాలుడుగా అనవద్దు, చిన్నవాడిని అనవద్దు, నీ వెళ్ళయ్యా, నేను నీతో ఉంటానని మరి ఇర్మియా ప్రవక్తను పంపించాడు. నిజంగా ప్రేమ దేవుడలారా, భక్తులని ఇర్మియా నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రములు కన్నీరు కాలుస్తున్నాను. నా కంటి నీరు పోవడం లేదయ్యా, మరి హతమైపోతున్నారు. ఇశ్రాయేలు జనాంగాన్ని మరి నశించిపోతున్నారు. అరణ్యములో మరి వారు నిజంగా ఎన్నో మేలు చేశాడు మోషే, మరి నిజంగా మరి ఎన్నో మేలు చేశారు. అరణ్యములో వారు తిరుగుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరముల మరి నిజంగా వారిని పోషించాడు ప్రేమ దేవుడలారా. అలాంటి ఎన్నో అనుభవించారు.
కనిపించినా కానీ తిరిగి మరలా పాపములో పడిపోయారు. విగ్రహాలను మోసే సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు వారు భయంకరంగా బలుతులు పెట్టుకుని ఊరేగిస్తూ వారు విచ్చలవిడిగా స్త్రీలు, యవనస్తులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా విగ్రహాన్ని బలించి పూజిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిని వదిలిపెట్టారు, దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని విడిచిపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నిజంగా ప్రియమైన బిడ్డలారా దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నాడు. అయ్యో నా మాట వినడం లేదు, దేవుని దృష్టికి హేయమైన కార్యాలు చేస్తున్నారు, దేవుని దృష్టిలో అక్రమంగా నడుస్తూ ఉన్నారండి. నిజంగా ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తారు, అయ్యో నా జనులు హతమైపోతున్నారని వారిని గురించి కన్నీరు కాలుస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా హతమైపోతా ఉన్నారు. నిజంగా దేవుని బిడ్డలు దేవుని సేవకులే హతమారుస్తున్నారు ఈ రోజుల్లో. మరి దేవుని సేవకులే హతమైపోతా ఉన్నారండి. నిజంగా ప్రియమైన బిడ్డలారా అలాంటి దినాలలో, హతమైపోతున్నటువంటి దినాలలో ఇర్మియా భక్తుడు కన్నీరు కార్చినట్లుగా మరి మనము కూడా రాత్రంత కన్నీరు విడిచినట్లు దివారాత్రము కన్నీరు విడుస్తూ ఉన్నాం. నా తల జలమైపోతుంది, తలంతా కూడా కన్నీటితో నిండిపోయింది. మరి నిజంగా మనం ఏడుస్తూ ఉంటాం. ఒక దుఃఖము, ఒక వేదన, ఒక బాధ వస్తే మరి ఆ బాధ పొందిన వారికే తెలిసింది కానీ మిగతా వాళ్ళకి తెలియదు అన్నమాట. ఆ బాధ వచ్చినప్పుడు తలంతా బద్దలైపోతా ఉంటుంది అన్నమాట. నిజంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, మరి నా కన్నీళ్ళు ఓటగానే ఉండును అంటున్నాడు. అవును నిజమే, అంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైపోతున్నారండి, దేశం పాడైపోతుంది. ఈ దేశం కోసం మనం ప్రార్థించే వాళ్ళని ఉండాలి. నిజంగా తర్వాత మరి ఎవరి కోసం మనం ప్రార్థించాలని మనం చూస్తే అదే అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 9వ అధ్యాయములో చూస్తున్నట్లయితే 17వ వచనం నుండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. చాలా చదువుతున్న నిమిషం. ఆ సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మరి ఇర్మియా భక్తుడు జనులను హతమైపోతున్నారు, చనిపోతున్నారు, మరణమైపోతున్నారు. వారు దేవుని సన్నిధిని ఆశ్రయించడం లేదని దివారాత్రము కన్నీరు విడుస్తున్నాడు. చాలా జలమయమైపోతుంది, కన్నీళ్లు మూటగా ఉన్నాయి ప్రభువా అని నిజంగా ప్రార్థిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అరణ్యములు బాటసార్లు బస నాకు దొరికిన ఎంత మేలు, నేను నా జనులు విడిచి వారి ఎక్కడికి తొలగిపోతున్నారయ్యా. తమకున్న బలమును నమ్మకంగా ఉంచుకోవడం లేదు, ఎరుగగా కీడు వెంట కీడు తెచ్చుకుంటున్నారయ్యా. మనుషులు అక్కడ సకరించుకుంటూ తిరుగుతున్నారండి. తను ఇర్మియా భక్తుడు కన్నీరు కలుస్తున్నాడు. 15వ వచనం వచ్చేసరికి సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి దినాలలో రోదనము చేయాలి, రోదనము చేయాలి. మామూలుగా చేసే ప్రార్థన వేరు, రోదనము చేసే ప్రార్థన వేరు. ప్రియమైన బిడ్డలారా మనం అంగలార్చాలి. ఎందుకు రోదనము చేయాలి అని మన కింద వచ్చినాలో చూస్తే వారిని అంట రోదనం చేసే స్త్రీలు కనుగోవాలంట, వారిని పిలవాలి. ఆ తర్వాత తెలివిగల స్త్రీలను కూడా కనుగొనడి, వారిని పిలువనపడి. చూడండి, రోదనము చేసే స్త్రీలు కావాలి, తెలివిగలిగిన స్త్రీలను కూడా కావాలన్నమాట. వారి కోసం అలాంటి వారు కావాలని మనమంట సంఘములో ప్రార్థన చేయాలి, సమాజంలో ప్రార్థించాలి. నిజంగా మన ప్రియమైన అలాంటి వారిని మనం పిలిచి మరి పచ్చడిలో వచ్చాం. మన కన్నులు కన్నీరు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి పరిశుద్ధ గ్రంథములు స్త్రీలను పిలవమంటున్నాడు. తర్వాత మరి తెలివిగల స్త్రీలను పిలవండి అంటున్నాడు. వారు ఏం చేస్తారో తెలుసు? వారిని కనుగొని వారిని పిలిచి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పలు నీళ్లు వణుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. దేవుని స్తోత్రం. అవునండి, స్త్రీని రోదన చేసేవాడు, స్త్రీని ఏడ్చేవాడు. మామూలు ఏడుపు కాదండి, మామూలు ఏడుపు కాదు. మరి నిజంగా మనము ఏడ్చే ఏడుపునటువంటి ప్రార్థనతో రోధించే స్త్రీలమగా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఎందుకు ప్రార్థించాలో తెలుసా? మన బిడ్డలు నశించిపోకుండా ఉండడానికి కొరకై, మన కుటుంబం నశించిపోకుండా ఉండడానికి కొరకై, మన సంఘము పాడైపోకుండా మరి నిజంగా ఆత్మతో నింపబడడానికి కొరకై, నిజంగా మన ఆత్మీయ జీవితాలు బలపరచబడడానికి కొరకై మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, రోధించాలి. మరి తెలివిగల స్త్రీలుగా ప్రభు సన్నిధిలో రోధించాలండి, విజ్ఞాపన చేయాలి. అలాంటి స్త్రీలు కనుగొని పిలువనప్పుడే చూడండి ప్రియమందిరులారా, మన జీవితాల్లో రోదన చేసే స్త్రీలుగా మనం ఉండాలి. మనం చేతులు పైకెత్తి కన్నీరు భావించి దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రియమందిరులారా. ఒక స్త్రీ ప్రియమందిరులారా, మరి బైబిల్ కాలిఫోర్నియాలో మరి నిజంగా మారియా ఎడ్వర్డ్ ముత్తర్ మరి ఎడ్వర్డ్ అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మరి నిజంగా ఆమె చాలా ప్రార్థనా పర్వాలు అన్నమాట, ప్రార్థనా పర్వాలు. ఆమె జీవితంలో మరి నిజంగా ఆమె కుటుంబంలో తన తల్లి ఎంతగానో ప్రార్థన చేసేది. మారియా జీవితంలో మరి నిజంగా ఎంతో ప్రార్థనా పర్వాలండి. తన తల్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేది. ఎందుకో తెలుసా? బిడ్డల కొరకండి. తనకు 8వ సంతానంలో 7వ సంతానం మారియా అనేటటువంటి ఒక స్త్రీ, మరి చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డ తన జీవితంలో నిజంగా ఎంతగానో ప్రార్థన చేసేది. మరి తన తల్లి ప్రార్థన ద్వారానే మిషనరీల జీవితాల చరిత్రలు మనం చదువుతూ ఉంటే నిజంగా ఆమె ఎంతో ప్రార్థనా పర్వాలు. మరి నిజంగా అమెరికా దేశాన్ని కదిలించింది. ప్రార్థనతో అగ్ని జ్వాలలతో నింపింది. పేదరికంలో పుట్టిందండి. తనకి ఏమి లేదు. చిన్న వయసు నుండే పాలు మరి పాలు మరి గేదెలు ఉండేవి. ఆ పాలు తీసేది. ఆ పాలు తీసి కోళ్ళకు ఆహారం పెట్టేది. తన తల్లి ప్రార్థన. తండ్రి చిన్నప్పుడే మరి నిజంగా చనిపోయాడు. తన చిన్న వయసులోనే చనిపోయాడు. బిడ్డలందరూ కూడా తనకున్న ముందు వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఒక కుమార్తె మాత్రమే మిగిలింది. మారియా జీవితంలో మరి నిజంగా ప్రేమ దేవుడు ఆమె ఎంతో ప్రార్థనా పర్వాలు, భక్తి కలిగి గంటల తరబడి ప్రార్థన చేసేది. తన తల్లి ప్రార్థన చేసేది. ఆ యవనస్తులను కూడా ప్రార్థన చేసేది. నిజంగా అది యూట్యూబ్లో మీరు ఆ విషయం మరి ఆ మారియా వుడ్వార్డ్ అని కొడితే మీకు వస్తుంది. ఆమె జీవిత చరిత్ర అంతా కూడా ఆ మిషనరీ మరి ఆ జీవితాన్ని చదువుతామంటే కన్నీరు ఆగలేదండి. నాకు చాలా విషయాలు ఉన్నాయి ప్రేమ దేవుడలాగా. అలాగే నిజంగా మరొక యవనస్తుడు ఉన్నాడు. మరి నిజంగా చూడండి విలియం జోసెఫ్ స్టీఫర్, అలాగే జాన్ హైడర్ అనేటటువంటి భక్తులందరూ కూడా నిజంగా చాలా ప్రార్థనా పనులండి. గంటల తరబడి మోకాళ్ళ మీద ఒంటి కాళ్ళ మీద నుండి ప్రార్థన చేసే మిషనరీలండి. ఇంకా ఎందరో ఉన్నారు. మన భారతదేశంలో కూడా ఉన్నారు. మరి స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. నిజంగా ఎన్నో మరి ఆ సండే స్కూల్ మినిస్ట్రీని మరి ప్రోత్సహించే మరి మిషనరీలు ఉన్నారు. ఆ యవనస్తులను ప్రోత్సహించే మిషనరీలు, వారి జీవితాన్ని కదిలించిన వారు స్త్రీలే ముందంజ వేస్తూ ప్రార్థన చేసిన గొప్ప వీరవనితలు చాలా మంది ఉన్నారు. మదర్ తెరెసా నిజంగా మరి ఆమె జీవితంలో కూడా ఎంతగానో మరి ఆ ప్రజలను ప్రోత్సహించేది, ప్రజలకు సహకారంగా ఉండే ప్రేమ దేవుడలారా. మన జీవితాల్లో కూడా మనము ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాలి, రోధించే స్త్రీలకు ఉండాలి, గంటల తరబడి ప్రార్థించాలండి. ఇదివరకు మేము మరి నిజంగా మా జీవితాల్లో యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రేమని దేవుడలారా మాది గుంటూరు జిల్లా మరి పొన్నూరు మండలం. మరి అప్పటి దినాల పొన్నూరు మండలంగా ఉండేది. ఆ తర్వాత గరికపాడు, మాది మా అమ్మగారిది గరికపాడు. మరి అప్పటి దినాల ఐపీసీ చర్చిలోనే మరి నిజంగా ఇండియన్ దేవుడి పెద్దగోస్ చర్చిలో మరి మా సంఘము మరి మొదటిగా అపోస్తుల పిఎం స్వామి గారు వచ్చి మరి అప్పుడు అక్కడ మా యొక్క గ్రామంలో పరిచర్య వచ్చి కేరళ నుండి వచ్చినప్పుడు మా గ్రామంలోనే మొట్టమొదటికి వచ్చారని మా పెద్దలు మరి చెప్తూగా నేను విన్నాను. మరి నేను చిన్న వయసులో అబ్రాహం సామ్యాల్ గారు, అలాగనే తర్వాత జాయులు గారు మరి వారున్న దినాలలో నేను యవనస్తులుగా ఉన్నా. అలాంటి దినాలలో నాయకులు పెద్దలు వారు చెప్పిన మాటలకు నేను లోబడి ఉండేవాడు. ఆ తర్వాత మన రుబేరాయ్ గారు కూడా మరి ట్రెజరర్గా ఉంటూ ఎంత ప్రార్థనా పనులు రుబేరాయ్ గారు
నిజంగా మరి నాయకులతో కలిసి నిజంగా మరి అయ్యగారు అమ్మగారు శారమ్మ గారు కూడా మమ్మల్ని నడిపిస్తూ ప్రార్థనలో భక్తిలో ఎంతో ముందుకు కొనసాగించేవాడు. ప్రేమ దేని విడలారా మరి నా వివాహం అయిపోయిన తర్వాత మరి ఈ ప్రాంతానికి రావడానికి జరిగింది. మరి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అయ్యగారు వాళ్ళు అంతకుముందే రుబేనయ్య గారు మాకు మరి సేవకులు మరి అక్కడ విజయవాడ గొడవల్లో మాకు వారు తెలుసు. వారు ఎంతో నాయకులు మరి నిజంగా ట్రాన్స్లేషన్ చేస్తూ చక్కగా ఆత్మీయంగా ప్రార్థన జీవితంలో మరి ఎంతో మమ్మల్ని అభివృద్ధి చేసేవాడండి. అవస్థలు కొడుకుల్లో కానీ పరిచర్యలో కానీ అప్పటి ప్రార్థన భక్తి ఈ రోజుల్లో లేదు. ప్రేమ నిలబడరా అయితే మరలా ఈ రోజు ఉంది. నేను చేస్తున్నాం కదా, మీరు ఎందుకు చేయలేదు పాస్టర్ గారు, మీరు ప్రార్థన లేదంటారు ఏంటి అని చెప్పేసి మీరు అనవచ్చు. ప్రార్థన చాలా కుదురైపోయిందండి. అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చాలా కుదురైపోయింది. ఇప్పుడు పరిభారం ఎక్కువైపోతా ఉంది, పనులు ఎక్కువైపోతున్నాయి. చాలా మేము చేసిన ప్రార్థన సరిపోతుందని కొంచెం ప్రార్థనతో సరిపెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈ చివరి దినాలలో ఈ భయంకరమైన పరిస్థితిలో నీకున్న మొదటి అనుభవం మరలా రావాలని మరి నిజంగా నేను నేను మీతో చెప్తున్నాను. మరి దేవుడే, నేను చెప్పడం కాదు, దేవుడే నాతో నీతో మన అందరితో మాట్లాడుతున్నాడు. మొదటి అనుభవం, మొదటి ప్రార్థన, మొదటి భక్తి, మొదటి విశ్వాసం మనం కలిగి జీవించాలి. ప్రేమ దేవుడు ప్రార్థన లేకపోతే మన కుటుంబాలు పాడైపోతాయి, మన బిడ్డలు నశించిపోతారు, మన బిడ్డలను దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా, మనం ప్రార్థించాలని నేను చెప్తున్నానంటే రోధించే స్త్రీలు, తెలియగల స్త్రీలు కావాలని ఎందుకు కోరుకుంటారని తెలివే భక్తుడు. అది చూడండి, కింద వచ్చిన చదువుకున్నాం చూడండి, కింద వచ్చినాలో ఉంది. స్త్రీలారా 12 వచ్చిన మనం వలసపోతుమే సిగ్గునందుతమే వారు మన నివాసములను పడగొట్టగా మన దేశం విడవలసి వచ్చిన అని సియోనులో రోదనధ్వని వినబడుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, మరి సియోనులో అంట రోదనధ్వని వినబడుతుందంట అండి. వలసపోతేనే సిగ్గునందుతమే నివాసములు పాడైపోతున్నవి, మన దేశం విడవలసి వస్తుంది. అవునండి, మన దేశాన్ని విడవలసి వస్తుంది. మనం అసలుకి క్రైస్తవులుగా ఉండలేకుండా చేయాలని ఎన్నో ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం వారు. అయితే ప్రేమ దేవుడిలాగా మరి సేవకులే ఉండలేకుండా చేస్తున్నారు. దైవజన మీద తిరుగుబాటు, సేవకుల్ని హత్య చేస్తున్నారు. బాగానే ఉన్నట్టుంటున్నారు కానీ ఇంటి వారికి, మన ప్రకృతి వారికి మరి మన ప్రకృతి వారి మనల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దేశం కాదండి, మన సంఘంలోనే మనతో ఉండేవారే, ప్రార్థనకు వచ్చేవారే మనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మంచిగా ఉండడానికి కోరుకునే దినాలు కాదండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం నవ్వుకుంటూ ఆడుకుంటూ మరి నిజంగా మరి గిన్నాలాట ఆడుతూ పచ్చీసులు ఆడుకుంటూ వీధుల్లో మాటలు చెప్పుకుంటూ మనం ఉంటే దేవుని రాజ్యానికి మనం వారసులమో కాలేమండి. ఈ చివరి దినాలు భయంకరమైన దినాలు మనం బ్రతుకుతున్నాం. ఇంకా సమయం ఉన్నదలే, ఇంకా సమయం ఉన్నది, ఇంకా సమయం ఉన్నది, ప్రార్థన చేసుకోవచ్చులే, నాకు అంతా తెలుసు, నేను ప్రార్థన చేశాను అని మనం అనుకోవచ్చును. కానీ ప్రియమైన సమయం లేదు. సాకులు మాని దేవుని ప్రక్కకు చాలండి అని ఒక భక్తుడు పాట పాడండి. సమయం లేదండి, సాకులు మానండి, మరి దేవుని ప్రక్కకు చేరి దేవుని స్థుతులు ప్రార్థించమని దేవుడిని ఒక భక్తుడు పాట పాడాడండి. అవును, సమయం లేదండి. భయంకరమైన దినాలు, భయంకరమైన దుష్ట పరిస్థితులు అన్నా ఇలాంటి పరిస్థితులు వలసపోతమే, సిగ్గునందుతమే. నిజమే, క్రైస్తవులైన వారు సిగ్గునందుతూ ఉన్నారు. దేశం పాడైపోతా ఉంది, సంఘం పాడైపోతా ఉంది, సహవాసం పాడైపోతా ఉంది, మన కుటుంబాలు పాడైపోతున్నాయి, మన బిడ్డలు పాడైపోతున్నా, మరణము మన కిటికలు ఎక్కుచ్చావుకి తొంగులు చూస్తా ఉంది. చిన్న పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు. 6 సంవత్సరాల పాపని ఈ మధ్య కాలంలో ప్రేమ బిడ్డలారా మరి ఒక చిన్న పాపని మరి యవనస్తుడు, దుష్టుడు, పురాణంతకుడు, మృగవంతు కూడినటువంటి వ్యక్తి చిన్న బిడ్డని పాడు చేశాడండి. తల్లిదండ్రులు విలవలాడిపోతా ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు. అలాంటివి ఏవి కూడా మన బిడ్డల మీదకి రాకుండా ఉండడానికి మనకి రోదన ధ్వని చేయాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కాల్చాలి, తల జలమయం చేసుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి.